ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు పవరుపేట గానుగులపేట వాస్తవ్యులు కీర్తిశేషులు మోటూరి మంగపతి రిటైర్డ్ ఏఎస్ఐ వీరి జ్ఞాపకార్థం వీరి శ్రీమతి సహోదరి తులసమ్మ గారు సహకారం ఇస్తున్నారు. వీరి కుమార్తె, అల్లుడు, కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు దీవించబడాలని ప్రార్థిద్దాము. మంగపతి గారు విజయనగరం జిల్లా నుండి ఏలూరుకు వచ్చారు. వారు వారి సతీమణి మాతో కలిసి ఆరాధించేవారు. నేను సంస్కృతి ఛానల్లో వాక్యోపదేశం చేసిన కాలంలో ఆయన మరణించారు. వారి సమాధి ఏలూరులో చేశాం. ఈ కుటుంబం ఆదరించబడాలని మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశానికి ప్రసార సహకారం ఇచ్చిన తులసమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మంగపతి గారిని మీ సన్నిధికి చేర్చుకున్నారు. రక్షణ పొందిన వ్యక్తిగా శారీరక మరణం పొందాడు. మీ యందు ఆనందిస్తున్నాడు. తిరిగి మీ రాకడలో తీసుకుని రాబడతాడు. ఈ విశ్వాసం చేత ఈ కుటుంబం ఆదరించబడుటకు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న తులసమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇవ్వండి. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. నేటి వాక్య ఉపదేశం మా అందరికీ దీవెనగా ఇవ్వండి. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులను పంపండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యేసు పరలోక రాజ్యమును గూర్చిన మర్మములు బోధిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి యేసు దగ్గర. ఆయన నోన్ టు అన్నోన్, తెలిసిన దాని ద్వారా తెలియని దానిని తెలిపేటువంటి వాడు. మనకు తెలిసిన దానిని మనం తెలుసుకోవలసిన దానితో కొర్లేట్ చేసి చెప్పటం ఉపమానం. విత్తనాలు విత్తటం, అవి మొలకెత్తటం, ఫలించటం మనకు తెలుసు. దానిని తీసుకొని పరలోక రాజ్యానికి అప్లై చేసి మాట్లాడినప్పుడు పరలోకాన్ని గురించిన అర్థం తెలుస్తుంది. గోధుమలు గురుగులను గురించి చెప్పినప్పుడు జడ్జిమెంట్ డే గురించి తెలుస్తుంది. ధననిధి కలిగిన పొలం గురించి చెప్పినప్పుడు ఇంపార్టెన్స్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తెలుస్తుంది. కంపేరింగ్ విత్ ద వరల్డ్, హౌ గ్రేట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్. లోకంతో పోలిస్తే దేవుని రాజ్యం ఎంత గొప్పది, దాన్ని సంపాదించుకోవటం యొక్క ఆవశ్యకత అర్థమవుతుంది. కనుక నోన్ టు అన్నోన్, తెలిసిన దాన్ని చెబుతూ తెలియనిది వివరించటం గొప్ప కళ. అది యేసు కలిగి ఉన్నాడు. మనం కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. హౌ టు కమ్యూనికేట్ ఈజీలీ. సులువుగా ఒక విషయాన్ని ఎదటవానికి చెప్పటం ఎలాగూ మనకు అర్థం కావాలి. యేసే పరిష్కారం గురించి చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏమిటో తెలుసా? అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుంటుందండి అని.
అంటే చాలా సులువుగా తినుటకు వీలైన స్థితికి తెచ్చి అందించుట. ఒక వ్యక్తి ఆకలి తీర్చబడాలి అని అంటే ఏదో ఒకటి తినాలి. ఉదాహరణకు ఒక అరటిపండు అనుకోండి, అది చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఆ గెల కోసుకు రావాలి, దాన్ని పండేయాలి, దాని గెలలను కోయాలి, పండ్లను తీయాలి, ఆ పండుపై ఉన్నటువంటి ఆ తొక్క తొలగించాలి, దానిని చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది. సింపుల్గా తొక్క వలిచి నోట్లో పెడితే, అరటి పండు వలచి నోట్లో పెడితే తింటే అంత సులువు, ఇవన్నీ చేయకుండా. అలా ఏసే పరిష్కారం మాకుంది అన్నారు చాలామంది. అంటే వాళ్ళకు తెలిసిన దానితో దీన్ని వర్ణించారన్నమాట. ఎంత సులువుగా అర్థమవుతోందో ఏసే పరిష్కారం ద్వారా వస్తున్న వాక్యం అని చెప్పటానికి ఈ ఉదాహరణ ఉపమానం వాడుతున్నారు. అలాగున సమాజంలో పరలోకాన్ని గురించి మనం చెప్పగలుగుతున్నామా? నేటి కాంటెక్స్ట్లో, ఈ డెవలప్డ్ సిస్టమ్స్ ఉన్న ఈ కాంటెక్స్ట్లో పరలోక రాజ్యాన్ని గురించి చెబుతున్నటువంటి బోధకులు కనపడటం లేదు. యేసు జీవించిన దినాల్లో ఇంత విద్య లేదు, ఇంత గొప్ప చదవరులు లేరు, విజ్ఞానం వికసించిన అనుభవం లేదు. ఆనాడు ఆయన అందుబాటులో ఉన్నవి తీసుకుని మాట్లాడారు. ఈ రోజున మరి వైజ్ఞానిక విధానం పెరిగిపోయింది, విజ్ఞాన సంపద అధికమైంది. ఇప్పుడు మరి చెప్పరేమిటి? నేను ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ గ్యాదర్ అయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ VTPSలో మోర్ దాన్ 100 క్రిస్టియన్ ఇంజనీర్స్ ఉన్నారు. అక్కడ గ్యాదర్ అయ్యారు. మధుసూదన రాజు గారని కాకినాడ JNTU ప్రొఫెసర్, క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నేను క్రిస్మస్ మీటింగ్కి తీసుకొచ్చాను అక్కడికి. ఆయన స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనే అంశం మాట్లాడాడు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, 33,000 kV ట్రాన్స్ఫార్మర్, 11,000 kV ట్రాన్స్ఫార్మర్, 9,000 kV ట్రాన్స్ఫార్మర్, 4,000 kV ట్రాన్స్ఫార్మర్. కనుక ప్లాంట్ నుంచి వస్తున్న విద్యుత్తు మనుషులకు విద్యుత్ దీపం వెలిగేటప్పటికీ ఎన్ని రెట్లు దిగుతూ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎన్ని రెట్లు దిగుతూ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని ఒక ఇంటికి వచ్చేటప్పటికి 230 volts పవర్ వచ్చేటట్లుగా ఒక మీటరు, ఒక పర్టికులర్ ఎలక్ట్రిక్ టర్మ్ నాకు జ్ఞాపకం లేదు, మనం ఏర్పాటు చేస్తాం. ఫ్యూజ్ క్యారియర్, ఫ్యూజ్ క్యారియర్ పెడతాం. ఆ ఫ్యూజ్ క్యారియర్ కెపాసిటీ చాలా చిన్నగా ఉంటుంది. ఒక 2 ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాను, 2 బెడ్ లైట్స్, ఇట్లా దానికి సరిపడా. దాన్ని మళ్ళీ స్టెప్ డౌన్ చేస్తూ, డివైడ్ చేస్తూ ఎలక్ట్రీషియన్ ఇంటిలో డిఫరెంట్ ప్లగ్స్, స్విచ్చెస్ ఏర్పాటు చేస్తాడు. అలాగూ ఒక ఫ్యాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 50 watts, ఒక లైట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక 100 watts, జీరో బల్బుకి వచ్చేటప్పుడు ఒక 10 watts. అలాగే సెల్ ఫోన్ ఛార్జర్ దగ్గరికి వచ్చేటప్పటికి వెరీ లెస్ పవర్ కన్జంప్షన్. అదే కొంచెం హై పవర్ ఉన్న దాని దగ్గర అటాచ్ చేస్తే మాడిపోతాయి. చూడండి, చాలా సందర్భాల్లో హై వోల్టేజ్ వచ్చేసి టీవీలు కాలిపోయాయి,
ఫ్రిడ్జ్లు కాలిపోయాయి అంటారు చూశారు, అట్లా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ మీద ఆయన వాక్యం చెప్పాడు. చెప్పి గాడ్ ఈజ్ ద పవర్ ప్లాంట్, నో వన్ కెన్ టచ్ దట్, ఇట్స్ ఎ పవర్ ప్లాంట్. You can't do any game with that. You can't play with that. దాన్ని యూసేజ్లోకి తెచ్చేటప్పటికి ఎన్ని స్టెప్ డౌన్స్ అయ్యాయి, ఎన్నిసార్లు తగ్గించుకొని. అదే ఫిలిప్పీ 2, యేసుక్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకొని, he stepped down himself from above. ఆయన పరలోకములో నుండి తనను తాను తగ్గించుకొని ఎంత తగ్గించుకొని, దేవదూతల కంటే తగ్గించుకొని. పరలోకంలో లీస్ట్ దేవదూతలే కదా, పరలోకంలో అల్పులు దేవదూతలే కదా. పరలోకములో ఉన్న లీస్ట్ ఏంజల్స్ కంటే తగ్గించుకున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరిలో కల్లా తగ్గించుకున్నాడు. అగైన్ హీ స్టెప్ డౌన్. తగ్గించుకుని నరావతారిగా పశువుల తొట్టెలో పండుకునే అంత స్టెప్ డౌన్ అయ్యాడు. అక్కడ మహాజ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చి ఆయన ఆరాధన చేశారు, శిష్యులతో మాట్లాడాడు. అదే దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చి మోషేతో మాట్లాడితే ప్రజలు ఏమన్నారు? మోషే, నీవే దేవునితో మాట్లాడు, మేము చచ్చిపోతాం, భయం వేస్తుంది అన్నారు. కనుక తాను స్టెప్ డౌన్ చేస్తూ ఒక పర్టికులర్ స్టేజ్లో మోషేతో మాట్లాడినప్పుడు సీనాయి దృశ్యం భయకంపితంగా ఉంది. కనుక మనుషులకు అందుబాటులోనికి వస్తాడు దేవుడు అనేది ఇమ్మానుయేలు ప్రవచనం. కనుక మనుషులందరూ స్త్రీ పురుషుల సంపర్కంలో పడితే యేసుక్రీస్తు ప్రభు శరీరాకృతి ధరించుకుని నరావతారిగా పాప పరిహారం నిమిత్తం అవతారం ఎత్తి వచ్చినటువంటి దైవ వాక్కు. అర్థమైందా? కనుక నేటి వాక్య ఉపదేశకులు సైంటిఫిక్ విధానాన్ని ఎంచుకొని చెప్పగలిగితే పీపుల్ విల్ బీ అట్రాక్టెడ్ అండ్ విల్ కమ్ టు నో ద ట్రూత్స్ వెరీ ఈజీలీ. ప్రకాష్ జసూడియన్ గారు కాకినాడలో క్రిస్మస్ మీటింగ్ చెబుతున్నప్పుడు వెళ్ళాను నేను. ద వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ఒక మానవుని శరీరం యొక్క వాల్యూ కాంపోనెంట్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఇట్లాంటివన్నీ లెక్కిస్తే 26 రూపీస్ వచ్చిందట. ద వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ బాడీ కాస్ట్స్ ఓన్లీ 26 రూపీస్ ఇన్ 1970s. ఒక శాస్త్రవేత్త దేవుడు లేడు, ఏమీ లేదు, మనిషి విలువ ఎంత, 26 రూపాయలని ఆర్గ్యూ చేస్తుండేవాడట మరొక క్రైస్తవ శాస్త్రవేత్తతో. అప్పుడు ఏదో కారణం చేత ఆర్గ్యూ చేస్తున్న శాస్త్రవేత్త కుమార్తె చనిపోయింది. పలకరించడానికి క్రిస్టియన్ సైంటిస్ట్ పోయాడు. వాట్ ఈస్ ద మ్యాటర్ ఇన్ లూజింగ్ 26 రూపీస్ మ్యాన్? 26 రూపాయలు పోగొట్టుకుని ఎందుకింత ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రయింగ్? ఆఫ్టర్ ఆల్ ద మ్యాటర్ ఆఫ్ 26 రూపీస్ కాస్ట్ ద ఫిజికల్ డెత్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆ శాస్త్రవేత్త రక్షణ పొందాడు తర్వాత. కనుక మానవుని విలువ 26 రూపాయలేనా? యోబు గ్రంథంలో సాతాను చెప్పాడు, మానవుడు తన ప్రాణం కొరకు సమస్తం ఇచ్చేస్తాడని. సృష్టి అంతా ఒక త్రాసులో ఒక ప్రక్కన పెట్టినా ఒక్క మానవుడికి సరికాదు తెలుసా. అట్లాంటి ఒక్క మానవుని కొరకు పరలోకములో అమూల్యమైన దేవుడు, లెక్కించలేని దేవుడు నరావతారిగా దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనకు 45వ వచనము
అర్థం కావాలి అని నేను ఈ మాటలు చెప్పాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దాన్ని మనం వదులుకోవచ్చా? దాన్ని నిర్లక్ష్యంగా ఎంచచ్చా? దానికి అవసరం లేదులే, నాకు ఐ హ్యావ్ ఎ బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చా? చెప్పడానికి ఉందా అసలు? ఈ ప్రశ్నలకు జవాబులు నీకు అర్థం కావాలి. మత్తయి 13:45లో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలింది. A trader of pearls, a merchant of pearls, a fine pearls. మంచి ముత్యాలు కొంటాడట ఒక ఆయన. ఒక చోట ముత్యం దొరికింది, అది ఇట్స్ వెరీ హైలీ కాస్ట్లీ. అది అమ్మకానికి వచ్చింది. దాన్ని పోగొట్టుకోకూడదు, అది దొరకదు. అమూల్యమైనది, లెక్క కట్టలేనటువంటిది. లెక్క కట్టలేనంతటి ముత్యాన్ని తన చిన్న ఆస్తి అమ్మితే దొరుకుతుంటే ముత్యం సంపాదించుకుంటాడా, ఆస్తిని వదులుకుంటాడా? వైజ్ మెన్ అయితే ముత్యాన్ని సంపాదించుకుంటాడు. తనకున్న ఆస్తి అంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు, ఎందుకంటే దానికి లెక్క కట్టలేము. రేపటి దినాన దాని వలన దొరికేటువంటి సొమ్ము విస్తారమైనదిగా ఉండబోతోంది. రైట్, అవును. అందుకే ఆ ముత్యాల వర్తకుడు తన ఆస్తి అంతా అమ్మి వెళ్ళి అమూల్యమైన వర్తకాన్ని కొనుక్కుంటాడు. కంపేర్ ద హెవెన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ ఎర్త్. భూమి మీద ఉన్న ఈ మానవ లోకాలలో ఉన్న రాజ్యాలతో ప్రభువు యొక్క రాజ్యాన్ని పోలిస్తే అందులో ఉండాలి తప్ప ఇందులో కాదు మనం. అందుకనే వీ మస్ట్ ట్రాన్స్ఫర్ ఆల్ అవర్ అకౌంట్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద హెవెన్. అదే ప్రభువు చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ, ప్రభువు చెప్తున్న వ్యాఖ్యానాలన్నీ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. కన్ఫర్మేషన్ ఉంది బైబిల్లో, గ్యారంటీ ఆఫ్ సాల్వేషన్ ఉంది. బిఫోర్ ద జడ్జిమెంట్ ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ ది గ్యారంటీ ఆఫ్ సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అలోన్. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు రక్షణ నిశ్చయత ఈ లోకంలోనే అనుగ్రహిస్తున్నాడు. అదే ఈ లోకములో ఉన్నది అమ్మి ఆ ముత్యమును కొనుక్కొనుట అంటే అర్థం అదే. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని తృణప్రాయంగా ఎంచుకొని ఈ భూమి మీద రిక్తులుగా దేవుని కొరకు మారిపోవటం అనుభవం. వాడు నిజమైన జ్ఞానిగా ప్రస్తుతింపబడ్డాడు. అట్టివాడు నిజమైన జ్ఞానిగా ప్రస్తుతింపబడ్డాడు. 45వ వచనం చదువుతున్నాను, వినండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొను వెదుకుచూ ఉన్న వర్తకుణ్ణి పోలింది. ఎ బిజినెస్ మ్యాన్. లోకంలో మనం రియల్ బిజినెస్ మ్యాన్స్, నిజమైనటువంటి వ్యాపారులంగా బ్రతకాలి. You must weigh the value of the kingdom with the values of the world. అందుకే యేసు చెప్పాడు, నా రాజ్యము పరలోక రాజ్యం. My standards of my life is different from the life of the others on the earth. నా జీవిత ప్రమాణములు పరలోకాన్ని పోలుంటాయి, భూమిని కాదు, భూమి మీద ఉన్న ప్రమాణాలు కాదు. The highest standards of the values on the earth is parasites in the religion of Judah. యూదా మతములో అతి ఉన్నతమైన ప్రమాణము కలిగిన వ్యక్తులుగా గుర్తించబడిన వారు పరిసయ్యులు, పారసైట్స్. వారి నీతి దేవుని నీతి ఎదుట మురికి గుడ్డ. లోకంలో అత్యున్నత నీతిమంతులు అని చెప్పుకునే పరిసయ్యుల నీతి
దేవుని ఎదుట మురికి గుడ్డతో సమానము. మెకానిక్ షెడ్లో క్రూడ్ డీజిల్ ఆయిల్, గ్రీస్, డస్ట్ తుడిచేసిన గుడ్డతో ఎవడైనా ముక్కు తుడుచుకుంటాడా చెప్పండి? ఎవరైనా ముక్కు తుడుచుకోవాలంటే స్టెరైల్డ్ లెనిన్ క్లాత్ వాడతారు. పరలోక రాజ్యానికి పరిసయ్యుల నీతికి ఉన్న వ్యత్యాసం అంత ఉందండి. కాబట్టి మనం దేనిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దేనిని మనం వెతుక్కుంటున్నాం, దేనిని మనం కొనుక్కుంటున్నాం, దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, దేని పట్ల ఆకర్షితులవుతున్నాం? దేవుని కొరకు అనేకులను సంపాదించు పనిలో భాగస్థులవటానికి సిద్ధపడుతున్నాము. దాని కొరకు మనకున్న సమస్తాన్ని వెచ్చించటానికి మనం సిగ్గుపడక్కర్లేదు. అపోస్తలులు యేసు తమను పిలిచినప్పుడు, యేసును వెంబడించటానికి పిలుపు పొందినప్పుడు రిక్త హస్తాలతో వెంబడించారు. పేతురు, యోహాను, యాకోబు దోనెలు, వలలు, కుటుంబములు విడిచి, వ్యాపారాలు వదిలేసి యేసు వెనక రిక్త హస్తాలతో వెళ్ళిపోయారు. అమూల్యమైనది చేపట్టారండి. ద డివైన్ పవర్ ఫ్రమ్ అబవ్, పరలోకము నుండి ఉన్న దైవ శక్తితో ముందుకు కొనసాగటానికి వాళ్ళు ఇష్టపడ్డారు తప్ప నాట్ లివింగ్ త్రూ దైర్ ఓన్ ఎఫర్ట్స్ ఆర్ ఎర్నింగ్స్. వారు దేవుని మీద ఆధారపడి బతకాలనుకున్నారు. అది లోకంలో చిత్కారమైనదిగా భావించబడవచ్చు. చాలా సందర్భాల్లో నా మనసులో ఆర్గ్యుమెంట్ అదే. ఈ దేవుని సేవ చేస్తూ ఆర్థికంగా ఏమీ లేక ఇట్లా ఉండిపోయే కంటే ఇదే నాయకత్వాన్ని మనం పొలిటికల్లోనో ఒక లీడర్షిప్లోనో ఉంచితే వీ కెన్ గెయిన్ మనీ కదా అనిపిస్తుంది. నేను చాలామందికి సహాయం చేశాను. కష్టాల్లో ఉన్న వాళ్లకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు, పోరాటాల్లో ఉన్న వాళ్లకు. But I never take any single NP from them. ఒక లాయర్గా అయి ఉంటే ఫీజు తీసుకునే పని, ఒక సంస్కర్తగా అయి ఉంటే పర్సంటేజ్ తీసుకునే పని, ఒక సెటిల్మెంట్ వ్యవహారకర్తగా ఉండుంటే అసెట్ మేకింగ్ చేసే పని. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నాను. ఐ నెవర్ టుక్ ఎనీ సింగిల్ NP. ఈ మధ్యన నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక పెద్ద ఆవిడ తల్లి మాట్లాడుతూ పెద్ద సమస్య ఉంది మాకన్నారు. టెలిఫోన్లో నేను నవ్వుతూ నాకేమిస్తారమ్మా అని అడిగాను. ఆవిడ నవ్వి అంది, మీరేమీ తీసుకోరు కదా నాయన అంది. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దస్ విట్నెస్. నిజమే, నేనేమి తీసుకోను. ఆమెతో చెప్పాను, అమ్మా చక్కగా పలకరించి పిలిచి నా కొరకు ప్రార్థించి ఒక కప్పు మజ్జిగిచ్చి పంపించమ్మ చాలు. ఐ విల్ ఫైట్ ఫర్ యూ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ యూ మే ఫేస్డ్, ఐ విల్ బి విత్ యూ ఇన్ దట్ ఫైట్. అర్థమవుతుందా? ద స్టాండర్డ్స్ ఆఫ్ ద హెవెన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఎర్త్. ప్రమాణాలు వేరండి. యేసు ఆ ప్రమాణాన్ని తన శిష్యులకు నేర్పిపోయాడు. అదే సంఘంలోనూ మనందరం కూడా నేర్చుకుంటున్నాము. సలహా ఇచ్చినంత మాత్రాన ఫీజు తీసుకోక్కర్లేదే. సహాయం చేసినంత మాత్రాన పర్సంటేజ్ తీసుకోక్కర్లేదే. కానీ లోకం ఎలా బతుకుతామని అడుగుతుంది. ఒక ఇల్లు ఒక వ్యక్తి అమ్మి పెడితే డబ్బు, కొని పెడితే డబ్బు. రైట్? ఇట్స్ కాల్డ్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్. ఒక విశ్వాసి ఒక ఇల్లు మరొక విశ్వాసికి కొనిపెడితే ఏ డబ్బు తీసుకోడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి సహాయం చేసి అతని ఇల్లు అమ్మి పెడితే ఏ డబ్బు తీసుకోడు. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ ఉన్నాడే, అమ్మినోడి దగ్గర తీసుకుంటాడు, కొనుక్కున్నోడి దగ్గర తీసుకుంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్.
దట్ ఈస్ ద స్టాండర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ద ఎర్త్. అర్థమవుతుందా? వీఆర్ నాట్ హియర్ టు మేక్ ద మనీ, వీఆర్ హియర్ టు మేక్ ద పీపుల్ టువర్డ్స్ గాడ్. మనం భూమి మీద ఉంది దేవుని కొరకు మనుషులు సంపాదించడానికి తప్ప మనుషుల నుండి ధనాన్ని సంపాదించడానికి కాదు. ఇట్స్ నాట్ అవర్ కాలింగ్, అది మన పిలుపు కాదు. అందుకే లోకములో ఉన్న సమస్తము విసర్జించి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాము. సర్టన్లీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ నీడ్స్ 100%, నో డౌట్ ఆన్ ఇట్. ఏమీ అనుమానం లేదు, దేవుడు తన మహిమ ఐశ్వర్యం నుండి మన అవసరాలను తీర్చేస్తాడు. అయ్యో అంతా అమ్మేసుకుని ఆ వజ్రం ఒకటి కొనుక్కుంటే, ఆ ముత్యం ఒకటి కొనుక్కుంటే ఎట్లా అని అనుకోవద్దు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆ ముత్యం నీతో ఉంటే చాలు, నీవు ఆ పరలోక సభ్యత్వంలో ఉంటే చాలు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్, including your burial. Praise the Lord. Including your burial, just like Moses. మోషే మామగారి ఇంట 80వ ఏట దేవుని స్వరము విని హోరేబు పర్వతం దగ్గర he started his journey for another 40 years with the people of Israel. ఇశ్రాయేలీయులతో 40 సంవత్సరాలు నడిచాడు రిక్త హస్తాలతో. చేతిలో కర్ర ఉంది తప్ప మరొకటి లేదు. మోషే ప్రతి అవసరం దేవుడు తీర్చాడు. మోషేకి ఆరోగ్యం ఇచ్చాడు, మోషేకి ఆహారం ఇచ్చాడు, మోషేకి భద్రత ఇచ్చాడు, మోషేకు నీడనిచ్చాడు, మోషేకు శాంతినిచ్చాడు. నాట్ ద మనీ, లోకం ఇచ్చినట్లు కాదు, తానిచ్చేటట్లుగా తానిచ్చాడు. మన జీవితాలకు ఇన్సూరెన్స్ ఉంది, హెవెన్లీ ఇన్సూర్డ్. మనం చచ్చిపోయినాక అనుభవించే ఇన్సూరెన్స్ కాదు కలిగి ఉంది, బ్రతికుండగానే అనుభవించుచు ఉన్న ఇన్సూరెన్స్ కలిగి ఉన్నాం. గ్యారంటీ ఆఫ్ హోప్ ఉంది మనకు పరలోకాన్ని గురించి. నేను ముగిస్తున్నాను సోదరుడా, సోదరి, నేను ముగిస్తున్నాను. ఈ పరలోక రాజ్యాన్ని కొనుక్కో. ఈ లోకాన్ని విడవటమే, ద కాస్ట్ ఆఫ్ ద హెవెన్ ఈజ్ నథింగ్ బట్ లూజింగ్ ద వరల్డ్. ఈ లోకాన్ని వదిలేసుకోవటమే దానిని పొందుకోవటానికి నువ్వు చెల్లించే మూల్యం. ఈ లోకానికి చనిపోవటమే ఆ లోకం కొరకు జీవించటానికి నీవు పెట్టే పెట్టుబడి. అబ్రహాము తన ఇంటిని సమస్తాన్ని వదిలి ఆయన వెంబడించాడు. అదే మంచి ముత్యం కొనుక్కోవటం అంటే. దేవుని నమ్మి దేవుని మాట చొప్పున బ్రతుకుతూ వెళ్ళిపోవటం. నాట్ బై అవర్ సెల్ఫ్ ప్లానింగ్ బట్ 100% డిపెండింగ్ ఆన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికపై ఆధారపడి ముందుకెళ్ళటమే క్రైస్తవ్యం. ప్రార్థించుదాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము గానుగలపేట, ఏలూరు, పవర్పేట వాస్తవ్యులు కీర్తిశేషులు మోటూరి మంగపతిరావు గారి జ్ఞాపకార్థం సతీమణి తులసమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. కుటుంబాన్ని ప్రభు ఆదరించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను, ప్రసారం చేసిన బిడ్డలను దీవించండి. మీ సేవకుడు థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు, సహాయం చేయండి నాయన. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.